ప్రైజ్ ద లార్డ్. కొన్ని విషయాలు మనం ఈరోజు మాట్లాడుకుందామండి. మొదటి పేతురు 4వ అధ్యాయం 11వ వచనం. ఒకడు బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యం నొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమేన్. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామం నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. మీలో ఎవడనూ నరహంతకుడుగా కానీ, దొంగగా కానీ, దుర్మార్గుడుగా కానీ, పరలోజోలికి పోవాడుగా కానీ బాధ అనుభవింప తగదు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభమ కాలం వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమైతే దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? మరియు నీతిమంతుడే రక్షింపబడ్డ దుర్లభమైతే భక్తిహీనుడు పాపియు ఎక్కడ నిలుతురు? కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ప్రస్తుతము నా సిచ్యువేషన్ కొంచెం రిలేటెడ్గా ఉన్నవి ఈ టాపిక్స్ నేను మాట్లాడుతున్నానండి. ఈ అనుభవాల్లోంచి నేను వచ్చాను కనుక ఒక సాక్షి మీ ముందు ఉన్నప్పుడు మీకు చాలా ఆదరణ కలుగుతుంది కనుక నేను ఈ మాటలు చెప్తా ఉన్నాను. ప్రస్తుతానికి నేను బోధించిన ఎడల దేవోక్తులను బోధించినట్టు బోధింపవలెను. వాక్యాన్ని బోధించేటువంటి ఒక దేవుడు ఒక మాట చెప్పారు, నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను దాచాను అని. ఈరోజు ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం. ఒకవేళ మీరు అగ్ని వంటి మహాశ్రమల గుండా వెళ్తున్నారో, శోధనల గుండా వెళ్తున్నారో, ఏ బాధల గుండా వెళ్తున్నప్పటికీ కూడా మీ శరీరం ఏమాత్రము సహకరించకపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా అగ్ని వంటి మహాశ్రమల్లో మీరు దేవుణ్ణి ఆరాధించడం మాత్రం వదలొద్దు. ఎందుకు అంటే లోకము దాని ఇచ్చలతో కూడా లయమైపోతుంది, శరీరం కూడా వెళ్ళిపోతుంది. కానీ ఆత్మ శాశ్వతం కదా, ఆత్మ శాశ్వతమే కదా, అది దేవుడి దగ్గరకు వెళ్ళాలి. కనుక దేవుని చిత్తానుసారంగా మనం శ్రమపడినా బాధపడినా, ఒక క్రైస్తవురాలైనందుకు బాధపడినా మనం చింతపడాల్సిన అవసరం లేదు. మన ఆత్మని దేవుడికే మనం అప్పగించుకోవాలి. నన్ను విడువక ఎడబాయక దాచితివా నీ చేతి నీడలో, నా యేసయ్యా నీ చేతి నీడలో, నీ చేతి నీడలో, నా యేసయ్యా నీ చేతి నీడలో, నన్ను విడువక ఎడబాయక దాచితివా. సిలువలో చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. సిలువలో
చాపిన రెక్కల నీడలో సురక్షితముగా నన్ను దాచితివా. కన్నీటి బ్రతుకును నాట్యముగా మార్చి ఆదరించిన యేసయ్య, నన్ను విడువక ఎడబాయక దాచితివా. చూడండి, మనం ఏ శ్రమల్లో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఏ ఇబ్బందుల్లో ఉన్నా, ఏ ప్రశ్నల్లో ఉన్నా, మనం యేసుక్రీస్తు యొక్క కలువరి సిలువలో క్షేమంగా ఉండగలం. ఇంకెక్కడ మనకి ఆ క్షేమం దొరకదు. ఆయన సిలువ నీడలో మనం దాక్కోగలం. ఆయన భద్రమైన రెక్కలలో మనకి క్షేమం ఉంది. ఇంకెక్కడ ఆ క్షేమం మనకి దొరకదు. మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడలో విశ్రమించేవాడు. కనుక మీరు ఈరోజు ఏ యొక్క పరిస్థితుల్లో ఒకసారి వాక్యాన్ని చూసుకుందాం. చూడండి, ఈ దేవోక్తులను బోధించినట్టు బోధింపవలను. ఒకడు ఉపచారం చేసిన వాళ్ళ దేవుడు అనుగ్రహించే సామర్థ్యం నుండి చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడను. యుగ యుగంలో మహిమ ప్రభావం ఆయనకు ఉండును గాక. కొంతమంది పరిచర్య చేయొచ్చు, పరిచారం చేయొచ్చు, వాళ్ళ సామర్థ్యం కొలది వాళ్ళు చేస్తారు. దేవుడు బోధించినటువంటి యొక్క ఆయన నోటి మాటలు, ఆయన మాటలు నా నోట్లో ఉంచి ఆయన భద్రమైన రెక్కల్లో దాచారు. ఈరోజు మీకు బోధించే కృపనిచ్చారు. ఏది ఏమైనా సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసు ప్రభువారికి చెల్లునుగాక. ఆమేన్. చూడండి, ఇక్కడ ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీరు శిఖరమబత్తారా బాబా బాబా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు వశికబొక్కొక్కొక్కొరి వైశాందరవతార బాబా బాబా బాబా. ఈ క్షణంలో ఎవరు శోధింపబడుతున్నారో వారు మహా ఆదరణ పొందుదురుగాక, ఆ శోధనలోంటి విడిపింపబడుతురుగాక. రికవశ్య యేసు ప్రభు నామములో మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి. మిమ్మల్ని శోధించడానికి పర్పస్లీ కొన్నిసార్లు మనం మనుషుల ద్వారా శోధించబడతాం. సైతాను వాడి అనుచరుల ద్వారా శోధింపబడతాం. దేవుని ద్వారా కూడా కొన్నిసార్లు శోధింపబడచ్చు. దేవుని ద్వారా మీన్స్ దేవుడు దానికి అవకాశం ఇవ్వచ్చు. మనుషులు మనల్ని శోధించడానికి దేవుడు వాళ్ళకి అవకాశం ఇవ్వచ్చు. సైతానికైనా అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ యోబు విషయంలో శోధించడానికి ఎవరికి అవకాశం ఇచ్చారు? దేవుడు పర్మిషన్ ఇచ్చారు. ఎవరికి? సైతానికి. సైతాన్ వెళ్ళి దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు ఈ యోబుని శోధించడానికి. కనుక మీకు ఏదో ఒక శోధన కాలంలో ఒక అగ్ని వంటి మహాశ్రమ మీరు ఎదుర్కొంటున్నారు. అయితే ఏదో వింత సంభవించినట్లుగా మీరు ఏంటి ఇలా జరిగింది, ఏంటి ఇది, ఏంటి పరిస్థితి మీకు అర్థం కాకపోవచ్చు. దేవుడికి అర్థమవుతుంది కదా. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మనము ఎలాగంటే మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారుగా ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు అగ్ని వంటి మహాశ్రమల వంటి శోధన కాలంలో మీరు ఉన్నారేమో, క్రీస్తు బయలుపరచబడినప్పుడు, మహిమ బయలుపరచబడినప్పుడు మన మహానందంగా మనమందరూ పాలిభాగస్తులం అయ్యే రీతిగా ఈ దినాల్లో మనం ఈ యొక్క కష్టాల్లో, శ్రమల్లో, ఆయన శ్రమల్లో మనం పాలిభాగస్తులుగా ఉన్నామని మనం సంతోషించాలి. మీకు అర్థమైందా? అవి అగ్ని వంటి మహాశ్రమలే కావచ్చు, శోధన కాలమే కావచ్చు, శ్రమల కాలమే కావచ్చు, ఏది ఏమైనా మనం సంతోషించాలి అంటున్నారు.
మనం సంతోషంగానే ఉండాలి. నేను ఇదే నేర్చుకున్నాను నిజంగా. స్టిల్ నేను ఇదే ప్రాక్టీస్ చేస్తాను. మీకు అర్థమైందా? చూడండి, ఇంకా క్రీస్తు నామం నిమిత్తము మీరు నింద పాలైన యెడల మహిమాస్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఇది వాస్తవం అండి. ఇది నా జీవితంలో నేను ఇవన్నీ చూస్తున్నవే క్రీస్తు నామం నిమిత్తం. మనం నీతిగా నిలబడితే మనం నింద పాలవుతాం. నిందలు 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 అంటే ఇప్పుడు మనం ఒక నీతికి నిలబడినాం, అటువైపు వాళ్ళుకి అది పాయింట్అవుట్ చేసినట్టు ఉంది. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఈ నీతిని ఎలాగ